ఒక వ్యక్తి తన అనునాయనుడు అంటే విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి తన కుటుంబంతో ఒక 10-15 సంవత్సరాలు అంతకు ముందు నుంచి ట్రావెల్ చేస్తున్న వ్యక్తి తన చెయ్యి వదిలేశాడు అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు అంటే రైట్ అవే గుర్తుపెట్టుకోండి, హీఈస్ నాట్ ఫియరింగ్ ఎనీవన్. విజయసాయి రెడ్డి చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి. రాజ్యసభ సభ్యుడిగా 3.5 సంవత్సరం తనకు టర్మ్ ఉండగా చంద్రబాబు నాయుడు గారు కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. తన 3.5 సంవత్సరం టర్ము ఆ కూటమికి తాను ప్రలోభాలకు లోనై అమ్మేసి. అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం వాల్యూ ఉంటుంది? నిజానికి విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తితో ట్రావెల్ చేయకపోయి ఉంటే ఒక నార్మల్ చార్టర్డ్ అకౌంటెంట్. ఇటువంటి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారితో 2 సార్లు రాజ్యసభకు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వెళ్లి అక్కడ లాబింగ్ చేస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడు పోయి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడుస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీకి ద్రోహం చేస్తున్నారు అనేది వైఎస్ఆర్సీపీ స్టాండ్. అది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ చేశారు. ఇది ఆయన చెప్పాల్సిన అవసరం లేదు ప్రత్యేకంగా, బికాస్ ఎవ్రీవన్ నోస్ అండ్ వాట్ విజయసాయి రెడ్డి హస్ డన్. డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి లిక్కర్ స్కామ్ లో లింక్ ఉంది, ఆయన నీరికిచ్చేద్దాం అన్న చంద్రబాబు నాయుడు గారి పాలసీని సపోర్ట్ చేస్తూ విజయసాయి రెడ్డి నడిపించిన ఈ భాగోతాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కుండలు బద్దలు కొట్టినట్టు ప్రజల ముందర పెట్టేశారు. నిజానికి లిక్కర్ పాలసీలో పస ఉందా అంటే అది ప్రభుత్వానికి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్కే తెలియాలి.